హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లట్లనైతే మేము విత్తనాలు పెడుతున్నాం. మాది చల్లటి గాలి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నాకైతే చల్లగా గాలి వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేసేసిన. నేనైతే విత్తనాలు పెట్టుకుంటా. విత్తనాలు అయితే బెండి విత్తనాలుని పత్తి విత్తనాలు పెట్టినాం. ఇక సొరకాయ విత్తనాలు కూడా పెడదాం అనుకున్నాం, కానీ ఇక ఎప్పుడు పెడతామో నిన్నైతే మొలకెత్తినాకనైతే మీకు వీడియో తీసి పెడతా అండి. నేనైతే ఇప్పుడు విత్తనాలు వేస్తున్నా, చూడండి వీడియోలో. అయితే మా అన్నయ్య అక్కడి నుంచి విత్తనాలు వేసుకుంటూ వస్తుండు, చూడండి వస్తున్నాడు. నేనైతే టైంపాస్ బాగా చేసిన, విత్తనాలు వేసారు కన్నా టైంపాస్ బాగా చేసిన. నేనైతే ఇక్కడ మా నాన్నమ్మ విత్తనాలు వేస్తుంది, చూడండి విత్తనాలు వేస్తుంది. మా చెట్ల దొండకాయ ఫ్లవర్ అయితే చూపెట్టిన, దొండకాయ కాయలు అయితే మంచిగా వేసేసినాయి. తెంపాలి, హార్వెస్ట్ వీడియో కూడా నేను పెడతా. చల్లటి గాలి వస్తుంది, చూడండి మంచిగా. మల్లెపూలు కూడా చూపెడుతున్నా, చూడండి మల్లెపూలు మంచిగా వేసేసినాయి. ఇదైతే పోయినసారిది విత్తనం పడి మొలిచిన చెట్టు, ఇది పత్తిదే. ఇట్లా మళ్ళా మా చెట్లు పెడతా అంటే తీసేసిన. ఇదైతే ఫ్లవర్ చిన్న కాస్తున్నాయి, ఇప్పుడే ఇట్లా తీసిన కొద్దిగా పెద్దవి కూడా ఉన్నాయి, ఇంకా చూపెడతా పోండి. ఇంకా ఉన్నాయి, 3 కాసినాయి పెద్దవి. అయితే నేనైతే మీకు చూపెట్టకపోతే ఎట్లా అని 3 అయితే చెప్తున్నా. ఇక నేనైతే ఇప్పుడు విత్తనాలు ఇస్తున్నా. అదైతే బెండకాయ విత్తనం, చూడండి బెండకాయ విత్తనాలు. ఇదైతే బంతిపూ చెట్టు అయితే పుట్టినాయా. ఇక నేను చల్లటి గాలి వస్తే ఆడ కూర్చున్నా. అయితే చల్లటి గాలిలో మంచిగా కూర్చున్నా, విత్తనాలు ఇస్తున్నా. సరే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, ఒక లైక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.